He can stay on H1 as a dependent for 21 years. As long as he reaches 21, he will be out. He will be considered he is exhausting all his remedy, H1 status. ఈరోజు నాట్స్ ఎడిసన్లో ఇమిగ్రేషన్ మీద సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి చాలా వందల సంఖ్యలో వచ్చారనే చెప్పాలి. నాట్స్ నాకు తెలిసినంత వరకు 2011 నుంచి అది ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. మన ఇండియా నుంచి వచ్చే ఫ్యామిలీస్ అందరికి కూడా ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మేము ఉన్నాము అంటూ వాళ్ళు దగ్గరకు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు పంపిస్తున్నప్పుడు మా పిల్లలు ఏమైపోతారనే భయానికి లేకుండా ఈరోజు నాట్స్ మా కుటుంబ సభ్యులు అన్నట్లు వాళ్ళని టేక్ కేర్ చేస్తుంది. నాట్స్ అలాగే మీరు కూడా అందరూ వాలంటీర్గా వచ్చి మీ యొక్క ఐడియాస్ని వాటితో నాట్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ వెనుగల్ల. అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా అటార్నీ అపాయింట్మెంట్ కావాలన్నా వెరీ కాస్ట్లీ అండి. నాట్ దట్ ఈజీ టు గెట్ దేర్ అపాయింట్మెంట్స్ అండ్ బికాస్ దేర్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారికి భాను గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వందలాది మంది మన ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇమిగ్రేషన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళ మైండ్లో చాలా థ్రెడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏది కరెక్ట్ కాదు అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మనం ఆన్లైన్లోకి వెళ్ళి చూడాలి అంటే మినిమం $100 పైన ఛార్జ్ చేస్తారండి ఒక్కొక్క అటార్నీ. ఈవెన్ అది తక్కువలో. ఓకే, అలాంటిది మన శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు కానీ భాను గారు కానీ వాళ్ళ టైంని వెచ్చించి దాదాపు దశాబ్దం నుంచి వాళ్ళు నాట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు తెలుగు కమ్యూనిటీకి మీరు చేసే హెల్ప్ ఇంత కాదు. చాలా థ్యాంక్స్ అండి. This is a NATS event on March 1st, 2025. It's an immigration session, interaction with our two attorneys, Srinivas Jonnalagadda garu and Bhanu Ilendra garu. There's a huge gathering here and they was answering so many questions about all the concern about our community people with the immigrants, and it's a wonderful section and everybody was happy with their answers and they got their answers. And at least they got some direction that what to do next. And it was a wonderful section. And NATS always help the communities in various any kind of issues in they have it. And please join NATS and let's go NATS. Thank you. Hi everyone అండి. ఈరోజు ఎడిసన్ న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అండ్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఎన్జే టీమ్ సహకారంతో ఈరోజు ఇమిగ్రేషన్ సెమినార్ అయిందండి. The most experienced attorneys with Jonnalagadda Srinivas garu with 30 years experience, Bhanu Ilendra garu with 20 years experience. Ee roju vaari advaryanlo seminar jarigindi. More than 200 people attend ayyaru and online gaani ikkada physical ga gaani vachinollu andarki వాళ్ళ క్వశ్చన్స్ వీసాల గురించి అడిగారు, హెల్ప్ తీసుకున్నారు. ఇందాక వంశీ గారు మెన్షన్ చేసినట్టు ఒక అటార్నీ అపాయింట్మెంట్ రావాలన్నా, ఒక డాక్టర్ అపాయింట్మెంట్ రావాలన్నా, ఒక ట్యాక్స్ కావాలన్నా, అపాయింట్మెంట్ కావాలన్నా వీ నీడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3-4 days ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పేయింగ్ ద మనీ, టైము మనీ. అలా కాకుండా ఈరోజు నాట్స్ ఆధ్వర్యంలో ఈ సెమినార్కి వచ్చి అందరూ వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా సలహాలు తీసుకోగలిగారు. దట్ ఈస్ ద నాట్స్ డూయింగ్ టు ద కమ్యూనిటీ. లాస్ట్ 2 weeks బ్యాక్ ట్యాక్స్ సెమినార్ సేమ్ థింగ్ ఇలాగే. సో ఇంకా మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జూలైలో నాట్స్ సంబరాలు ఉన్నాయండి టాంపా ఫ్లోరిడాలో. అందరూ అక్కడికి వచ్చి దాన్ని దిగ్విజయం చేస్తూ కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ గారు అండ్ భాను గారు చాలా థ్యాంక్స్ అండి. చక్కగా ఆన్సర్ చేశారు అన్ని క్వశ్చన్స్కి. ఒట్టి ఆన్సర్ చేయడమే కాదు, క్లియర్గా అసలు మామూలుగా అటార్నీస్ ఏంటంటే వాళ్ళకి అంత క్లియర్గా చెప్పరు. నాకు చాలా ఇలాంటివి చూసినప్పుడు ఆన్సర్స్ మనకి క్లియర్గా రావు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనేసి. అలా కాకోకుండా చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. అందరికీ క్లియర్ డైరెక్షన్ వచ్చి ఉంటుంది దీని గురించి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ షేరింగ్ ద నాలెడ్జ్ అండి.
థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఇవాళ నాట్స్ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ మీద సెమినార్ జరగడం జరిగిందండి. అది చాలా అద్భుతంగా జరిగింది. చాలా మోర్ దెన్ 200 పీపుల్ ఆన్లైన్ అండ్ ఇంటరాక్టివ్గా వచ్చారండి. సో సెషన్ చాలా బాగా జరిగింది. అండ్ ఈవెన్ భాను గారు అండ్ శ్రీనివాస్ గారు ఈవెన్ చిన్న క్వశ్చన్ నుంచి పెద్ద క్వశ్చన్ వరకు చాలా ఓపిక్గా చాలా పేషెన్స్గా అందరికీ ఆన్సర్ చేశారు. సో డెఫినెట్లీ ఈ కమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు నాట్స్ తరఫున చాలా వస్తాయండి. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ స్టాక్స్ మీద సెమినార్ జరగడం జరిగింది. అలాగే తెలుగు వాళ్ళకి ఏం అవసరం ఉన్నా ప్రప్రదంగా నాట్స్ అనేది ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సేవలు చేస్తుందండి. టీవీ5 ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు కుమార్ వెన్నిగల్ల అండి. నేను నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ని. నాట్స్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ భాను గారు ఫర్ గివింగ్ యువర్ టైం, వాల్యుబుల్ టైం అండి. నాట్స్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేసిందండి. 2 వీక్స్ బ్యాక్ కూడా ట్యాక్స్ సెమినార్ చేసింది, అంతకుముందు మెడికల్ క్యాంప్స్ చేసింది. మెయిన్లీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే నాట్స్ ఎప్పుడు ఎవరిని తీసుకొచ్చినా కూడా ఒక తెలుగు వాళ్ళని తీసుకొచ్చి అందరికీ మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయించిందండి. అది తెలుగు డాక్టర్ అవనండి, తెలుగు లాయర్ అవనండి, తెలుగు సిపి అవనండి. సో ఇట్లా నాట్స్ ఎప్పుడు ముందు ఉంటుందండి. సో కీప్ సపోర్టింగ్ నాట్స్ అండి. థ్యాంక్ యూ. టీవీ5 ప్రేక్షకులకి నమస్కారం అండి. దిస్ మై ఫస్ట్ ఇయర్ నాట్స్లో నేను పార్టిసిపేట్ చేయడం కానీ వెరీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేలాగా నన్ను నాట్స్ ప్రోత్సహించింది. ప్లస్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ నాకు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. సో గో నాట్స్. అండ్ ఈరోజు సెషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది టువర్డ్స్ ద ఇమిగ్రేషన్. నాకు తెలియని కూడా చాలా తెలుసుకున్నాను ఈరోజు. హోప్ ఇలా మోర్ అండ్ మోర్ ఎవ్రీ ఇయర్ జరగాలని ఐ ఆల్వేస్ సపోర్ట్ అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ. టీవీ5 మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు శ్రీహరి మందాడి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్టు. ఈరోజు ఎడిసన్ న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమినార్ జరుపుకున్నామండి. దీనికి 2 ప్రామినెంట్ అటార్నీస్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు అట్లాగే భాను ఇల్లేంద్ర గారు కూడా వాళ్ళు వాల్యుబుల్ టైంని కేటాయించి మన కమ్యూనిటీకి హెల్ప్ చేయడం కోసం వాలంటీర్గా ముందుకొచ్చి దాదాపు 3 అవర్స్ ఈ సెషన్ జరిగింది. సో అందరికీ కూడా లాస్ట్ క్వశ్చన్ వరకు అందరికీ కూడా ఆన్సర్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసి అందరికీ కూడా వాళ్ళ డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు బోత్ ద అటార్నీస్. సో నాట్స్ ఈజ్ ఆల్వేస్ ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ ద కమ్యూనిటీ టు డూ ద టైమ్లీ యాక్టివిటీస్ అండి. సో న్యూజెర్సీ చాప్టర్లో ఎప్పుడు కూడా మేము ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ట్యాక్స్ సెమినారు మార్చి సీజన్ వచ్చేసరికి ట్యాక్స్ సీజన్ అండి. సో ఎవ్రీ ఇయర్ ఈవెన్ న్యూ ఇమిగ్రెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ట్యాక్స్ సెమినార్ చేస్తూ ఉంటాము. ఇమ్మిగ్రేషన్ సెమినార్ కూడా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా క్రూషియల్ అందుకని ఈరోజు 2 అటార్నీస్తో పెట్టాం. జనరల్గా ఒక అటార్నీతో చేస్తాము, 2 అటార్నీస్తో చేసాము. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఇమిగ్రేషన్ పరంగా జరుగుతున్నాయి. సో ఆ కమ్యూనిటీకి హెల్ప్ చేయడం కోసం వాళ్ళ క్వశ్చన్స్ని క్లారిఫై చేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చి హెల్ప్ చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో నాట్స్ ఈజ్ ఆల్వేస్ టైమ్లీ ప్రోగ్రామ్స్తో పాటు స్పోర్ట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చేయడంలో ముందుంటుంది. దాంట్లో న్యూజెర్సీ చాప్టర్ ఈజ్ వెరీ యాక్టివ్ అండి. సో కమింగ్ మంత్స్లో అనేక స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మహిళా సంబరాలను కూడా చెప్పి ప్లాన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ టు దిస్ ఈవెంట్ టుడే అండ్ సపోర్టింగ్ నాట్స్. సో ఈ సందర్భంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవ్రీ 2 ఇయర్స్కి నాట్స్ కన్వెన్షన్ జరుగుతుందండి. సో దాన్ని మేము సంబరాలు అని చెప్పి అంబరంగా జరుపుకుంటూ ఉంటాము. ఈసారి సంబరాలు ట్యాంపాలో జూలై 4, 5, 6 తారీఖుల్లో జరపబోతున్నాము. దీనికి అనేక మంది గెస్టులు, పొలిటీషియన్స్, సాంస్కృతిక అట్లానే కళాకారులు అనేక మంది కూడా రావచ్చి ఆ 3 డేస్ని అద్భుతంగా ప్లాన్ చేయబోతున్నాము. సో తెలుగు వారందరికీ ఇదే మా విన్నపం. అందరూ కూడా వచ్చి మా కన్వెన్షన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.